ట్యాక్స్ పేయర్స్. ఒక ఆర్టీఐ సమాచారం దేశ వ్యాప్తంగా కళ్ళు తేలేసే షాకింగ్ నిజాలు బయటపెట్టింది. మన ఢిల్లీలోని లూటియన్స్ బంగ్లాల్లో ఉండే కేంద్ర మంత్రుల ఇళ్లకు రంగులు వేయటానికి, సోపులు మార్చడానికి 2025-26 సంవత్సరంలో ఒక ఏడాదిలోనే ఏకంగా 92 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. దీనిపై కాక్రోచ్ జనతా పార్టీ తన ఎక్స్ ఖాతాలో విసిరిన పదునైన పంచ్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. లగ్జరీ ఇళ్ల సోకులాపి బడులను బాగు చేయండి. ఆ 92 కోట్లతో ఏకంగా 10 వరల్డ్ క్లాస్ ప్రభుత్వ పాఠశాలలు నిర్మించవచ్చు. ప్రభుత్వం దగ్గర నిధులున్నాయి, కానీ బడులకు ఉపయోగించే బుద్ధి మాత్రం లేదు అని తిప్పుపడిచింది. ఆప్ నేత సోమనాథ్ భారతి. కాంగ్రెస్ ప్రతిపక్షాలు వెంటనే విరుచుకుపడ్డాయి. అరవింద్ కేజ్రీవాల్ సీఎం నివాసంపై రాత్రనక పగలనక ప్రైమ్ టైం డిబేట్లు పెట్టిన మెయిన్ స్ట్రీమ్ మీడియా మంత్రుల ఇళ్లకైన ఈ 92 కోట్ల ఫినిషింగ్ టచ్ పై ఎందుకు నోరు మూసుకుంది, ఎందుకు చర్చలు పెట్టడం లేదు అని నేరుగా నిలదీశాయి. ఒకసారి ఆలోచించండి. ఈ ఆర్టీఐ సమాచారం బయటకు రాకపోయినా అభిజిత్ దీప్తి నిర్వహించిన స్కూల్ టీక్కర్ లాంటి ప్రజల ఉద్యమాలు మొదలు కాకపోయినా ఈ ఘోరమైన నిర్లక్ష్యం మనకు తెలిసేదా? ఒకసారి డేటా చూస్తే 2004 నుంచి 2009 దాకా, అంటే యూపీఏ 1 5 ఏళ్ల పాలనలో మంత్రుల ఇళ్లకు రిపేర్ అయిన మొత్తం ఖర్చు 93 కోట్లు. 2014 నుంచి 2020 దాకా, అంటే 12 ఏళ్లు CPWD ద్వారా మంత్రుల బంగళాలకు తగలేసిన మొత్తం ఖర్చు ఏకంగా 547 కోట్లు. 2014-15లో 27 కోట్లు ఉన్న బిల్లులు 2025-26 నాటికి 92 కోట్లకు చేరుకుంది. అంటే సగటున ఒక్కో మంత్రి ఇల్లు మెరవడానికి ఏడాదికి 1.2 కోట్లు తగిలేస్తున్నారు. విద్యార్థులను బడిలోకి రానివ్వకుండా పాత బంగ్లా పేరుతో 100 కోట్లు మంజూరు చేయడానికి మాత్రం ముందుంటున్నారు. ఈ విలాసాల నడుమ మన విద్యా వ్యవస్థ దీనస్థితిని ఎండగడుతూ ఇటీవల సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ ప్రసన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. కుంభమేళా బడ్జెట్ నుంచి 0.1% నిధులు కేటాయించిన మహారాష్ట్రలో మూతపడుతున్న 100 నుంచి 125 మరాఠీ మీడియం పాఠశాలను కాపాడుకోవచ్చని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు అస్సాం వరదల్లో సామాన్యులు అల్లాడుతున్న పీఎం కేర్స్ నిధుల నుండి అందడం లేదని విమర్శలు వస్తున్నాయి. మరొక వైపు మౌలిక వసతులు, రోడ్లు, మంచినీళ్ల కోసం జన్ ఆల్ఫా విద్యార్థులు రోడ్లెక్కి నిరసన తెలుపుతున్నారు. మన నెక్స్ట్ జనరేషన్ కనీస సౌకర్యాల కోసం వీధుల్లో పోరాడుతుంటే 2047 నాటికి వికసిత్ భారత్ సాధించడం ఎలా సాధ్యమవుతుంది? పాలకులకు, బ్యూరోక్రాట్లకు ఇప్పటికైనా కనువిప్పు కలగాలి. వికసిత్ భారత్ అనేది కేవలం భవనాల రంగుల్లో కాదు, ప్రతి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిలో ఉందనే నిజాన్ని గ్రహించాలి. లగ్జరీ బంగ్లాల ఖర్చును తగ్గించి మన దేశ భవిష్యత్ అయిన పిల్లల బడులను బాగు చేసినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ వ్యవస్థ మారాలని మీరు కోరుకుంటే ఈ వీడియోను షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. పాజిటివ్ సైడ్ ని సబ్స్క్రైబ్ చేయండి.